గుడ్ ఈవినింగ్. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇండో పాక్ మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు. ట్వీట్లు బయట్లతో క్రెడిట్ కొట్టడానికి గప్పాలు కొట్టారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్వీట్లు ఇండియాలో దుమారమే సృష్టించాయి. డొనాల్డ్ కామెంట్లపై తీవ్ర చర్చ కూడా జరిగింది. ట్రంప్ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కూడా పట్టుబట్టాయి. దీంతో తొలిసారిగా ప్రధాని మోడీ ఈ విషయంపై స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్టు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇదిలా ఉంటే G7 సమ్మిట్ వేళ భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అగ్రరాజ్య అధినేత ముందుగానే వెళ్లిపోయారు. దీంతో వీళ్ళిద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ట్రంప్ మోడీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తాము అండగా ఉంటామన్నారు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మళ్లీ ఇప్పుడే. అందుకే ఆపరేషన్ సింధూర్ వివరాలను అమెరికా అధ్యక్షుడికి వివరించారు మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలో కూడా వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగనేలేదు. భారత్ పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపై కూడా చర్చలు జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పుడు ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పారు మోడీ. ఈ విషయంపై ఇండియాలో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం కూడా ఉందన్నారు. యాక్చువల్గా ట్రంప్ ఎందుకు ఆ విషయాలు అప్పట్లో చెప్పారు, అలాగే ట్వీట్లు వేశారు. చాలా అంటే ఓ రేంజ్లో తన వల్లే ఖచ్చితంగా ఆ యుద్ధం ఆగింది ఇండియా పాక్ మధ్యలోను అనేటువంటి విషయాన్ని అయితే పదే పదే ఉటంకించారు ఆయన. అయితే దీనికి సంబంధించి తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించడం అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు అగ్రరాజ్యాధినేతకి. సో ఈ విషయాలన్నింటికి సంబంధించి మనతో చర్చించడానికి, విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏమిటి అంటే ఎందుకు అసలు ట్రంప్ ఈ ప్రకటన పదే పదే చేశాడు అండ్ నేను మధ్యవర్తిత్వం వహించడం వల్లే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఆగింది అనేటువంటి విషయాన్ని, అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి చాలా చాలా అంశాల్లో చాలా దుందుడుగ్గా వ్యవహరించడం ట్రంప్ మనకు తెలుసు. సో అందులో భాగంగానే చూడాలా, పర్టికులర్గా ఇండియా పాక్ దీనికి సంబంధించి కూడా ఎందుకు ఆయన ఇలా చేసి ఉండొచ్చు? అందులో భాగంగానే చూడాలి. ప్రపంచంతో అందరితో ఎలా మాట్లాడతారో అలాగే చూడాలి. నిన్న కూడా ఎవరున్నారు చూడు, ఇరాన్ మిమ్మల్ని ఇజ్రాయెల్ని కూర్చోబెట్టి డీల్ చేసేస్తా అన్నాడు. ఇద్దరు చంపుకుంటా బాంబులు వేసుకుని పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మాటే అక్కడ ఉన్నారు. ట్రంప్కి ఏమిటంటే రాజకీయంలో సడన్గా అదృష్టంగా వచ్చాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు US 2017. దాని ముందర ఏ ఎలక్షన్ పోటీ చేయలేదు, ఏ పదవి ఆక్రమించలేదు. ఆయనకి ఇదంతా ఒక మామూలు మాట్లాడతాం, అది డీల్ చేస్తాం, రాజీ నేనే చేశా, నేను లేకపోతే అందరు పోతారు అని ఓపెన్గా చెప్పుకుంటా ఉంటాడు. రోజు మీడియాని గంటలు మాట్లాడతాడు. టీవీలు 3-5 గదులు ఉంటాయి. ఇమ్మీడియట్గా ఏమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ కనపడితే ఫోన్ చేసి వాళ్ళతో నేను మాట్లాడతాను ఆ షోలో అంటాడు. అది ట్రంప్ విధానం. అది మనం దేశంలో కొంతమంది పట్టించుకున్నారు. పెద్ద ఏదో అతను అన్నాడు కాబట్టి ఏదో మధ్యవర్తనం చేశారు. భారతదేశం కాశ్మీర్లో మొదట 3 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి 47 నుంచి 50 వరకు మనం దెబ్బతిన్నాం అక్కడ బయట వాళ్ళ చేతిలో. అది ఏదో అవుతుందని అల్లరి చేశారు. కానీ ట్రంప్ చేసే పని అదే కదా. ఏమన్నాడు, యుక్రెయిన్ రష్యా నేను సెటిల్ చేసేస్తాను 24 గంటల్లో అన్నాడు. నువ్వు ఏమంటున్నాడు, అవుతే అవుతుంది లేకపోతే ఎలాగంట, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి
అది ఆయన ప్రెసిడెంట్ అవి జనవరి 20 అవి ఇప్పటికి దాదాపు 120 రోజులు అవి ఏం అవ్వలేదు కదా. నిన్న కెనడాని తీసుకుంటాను అన్నాడు. నిన్న కెనడాలో వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఆ గొడవ ఎత్తలేదు అవును సార్. కెనడాలో. ఉమ్. అవన్నీ ఇక్కడ ఏంటంటే కొన్ని అపోజిషన్ పార్టీస్ పెద్దగా మాట్లాడింది. ఎందుకు మాట్లాడారంటే అపోజిషన్ పార్టీ మోడీ ఏదో అంటాడు, గవర్నమెంట్ ఏదో అంటాది, తప్పు చెప్పేది అంటారు. అప్పుడు ఆ పేరు ఎత్తగానే ఆయన మళ్ళీ ఏదో అంటాడు, అల్లరి చేయొచ్చు. అది తెలివితేటలుగా మన ప్రభుత్వం, మన విదేశాఖ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు ఈవేళ ఫోన్ కాల్లో అన్నీ చెప్పుకున్నారు మోడీ. తప్పు విధానం అది ఏదో ప్రత్యేకతగా ఆయన పాకిస్తాన్ భారతదేశానికి ఏదో చేస్తాను అంతా ఒకటే. ఆయనకి లెక్కలేదు. ఆయన పద్ధతి ఎలా ఉంటారు. న్యూయార్క్లో పెరిగారు, ఎప్పుడు రిచ్ మ్యాన్. ఆయన ప్రపంచం వేరే ప్రపంచం ఆయన. అది రియాలిటీతో టచ్ లేదు, నార్మల్తో టచ్ లేదు ఆయనకి. అలా బ్రతికాడు, అలా ఉన్నాడు. అదృష్టం అలా కలిసి వచ్చింది, సాగుతుంది. ఎవరైనా వెళ్ళి ఇతర దేశం ఖతార్ ప్లేన్ ఇస్తే $500 మిలియన్ తీసుకుంటాడో ఆయన తీసుకున్నాడు. అదేంటే పిచ్చి, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోనా అన్నారు. అది ఎవరైనా అనగలరా అని మనగలరా? సార్ మరో ముఖ్యమైన విషయం